ఆదికాండము 15వ అధ్యాయం. అబ్రహాము విశ్వాస నిబంధన. తండ్రిని దేవుడిచ్చిన వాగ్దానం. భయపడకు, నేను నీ కవచమై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మన రక్షకులను పునరుద్ధానుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో టెస్టిఫై ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి తండ్రిని దేవుడిచ్చిన ఈ యొక్క కృపను బట్టి నేను ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. గమనించిన ప్రియమైన వాళ్ళరా, ఆదికాండం 15వ అధ్యాయం మనం వచ్చిన వారిగా అధ్యయనం చేయబోతూ ఉన్నాం. మనం ధ్యానించిన 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్రహాము లోతుని రక్షించాడు, శత్రువులను ఓడించాడు. మెల్కీసెదెకు అతన్ని ఆశీర్వదించాడు. అబ్రహాము సొదొమ రాజు సంపదను తిరస్కరించాడు. బయటికి చూస్తే అబ్రహాము గొప్ప విజయాన్ని సాధించాడు. కానీ ఇప్పుడు అతని హృదయంలో ఒక ప్రశ్న అనేది ఉంది. అదేంటంటే, దేవుడా, నీవు నాకు వాగ్దానం చేసిన సంతానం ఎక్కడా? గమనించండి, అతనికి సంపద ఉంది, విజయం ఉంది, దేవుని వాగ్దానం కూడా ఉంది, కానీ ఇంకా సంతానం అనేది లేదు. అందుకే ఆదికాండం 15వ అధ్యాయం మనకు అబ్రహాం యొక్క అంతరంగ విశ్వాస ప్రయాణాన్ని మనకు చూపిస్తూ ఉంది. కనుక మనం వచ్చిన వారికి మనం ధ్యానించినట్లయితే ఆ యొక్క విషయాలను మనం తెలుసుకుంటాం. అందుకే ఈ యొక్క 15వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే కనుక అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికముగునని చెప్పాను. ఇక్కడ గమనించండి, భయపడకము అబ్రామా అనే మాట మనకు కనిపిస్తుంది. దేవుని వాక్యం, అబ్రామా, భయపడకము, నేను నీకు కవచమును, నీ బహుఫలమును అయి ఉన్నాను. ఇది ఎంత అద్భుతమైన మాట అండి. దేవుడు మొదట అబ్రాముకు నీకు ఏమి ఇస్తాను అని చెప్పడం కంటే నేను నీకు ఉన్నాను అని చెబుతున్నాడు. ఇక్కడ నేను నీ కవచము. కవచం అంటే రక్షణ. అబ్రాము యుద్ధం చేశాడు, శత్రువులను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ భద్రత నీ సైన్యంలో లేదు, కానీ నేనే నీకు కవచంగా ఉన్నాను అనే మాట మనకి ఇక్కడ ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉంది. మన జీవితంలో కూడా ఈరోజు మన భయాలు ఏమిటి? మన భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తున్నామా? మన ఉద్యోగం గురించా? మన కుటుంబం గురించా? మన యొక్క ఆరోగ్యం గురించా? మన యొక్క ఆర్థికమైన పరిస్థితుల గురించా? లేకపోతే మన యొక్క వివాహం గురించా? లేకపోతే మన చదువు గురించా? లేకపోతే మన యొక్క ఒంటరితనం గురించా? దేవుడు మనతో కూడా చెబుతున్నాడు ఏంటంటే, భయపడకు. ఎందుకంటే మన పరిస్థితులు మన కవచం కావు, కానీ దేవుడే మనకు కవచంగా ఉన్నాడన్న మాటను మన యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. 2వ వచనం మనం చూసినట్లయితే కనుక, అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంట ఆస్తికర్తయగును గదా అని ఇక్కడ వాక్యం అనేది మనకు రాయబడి ఉంది. అబ్రాము యొక్క ప్రశ్న మనకు కనిపిస్తుంది. అబ్రాము దేవునితో మాట్లాడాడు ఏంటంటే, ప్రభువా, నీవు నాకు ఏమి ఇస్తావు? నేను సంతానం లేనివాడని. ఇది చాలా ముఖ్యమైన విషయం. అబ్రహాము దేవుని ముందు తన హృదయాన్ని దాచలేదు. అతను తన బాధను దేవునితో పంచుకున్నాడు. విశ్వాసం అంటే ప్రశ్నలు లేకపోవడం కాదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నాకు సందేహం వచ్చింది అంటే నాకు విశ్వాసం లేదు అని. అది తప్పు. ఎందుకంటే అబ్రహాం విశ్వాసం ఉన్న వ్యక్తి అయినా దేవుని ప్రశ్నించాడు. నిజమైన విశ్వాసం సందేహాన్ని దేవుని నుండి దాచడం కాదు, సందేహంతో దేవుని దగ్గరికి వెళ్ళడం. అలాగే 3వ వచనం మనం చూసినట్లయితే కనుక, మరియు అబ్రాము, ఇదిగో, నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, ఇక 3వ వచనం మనం చూసినట్లయితే కనుక, అబ్రహాం తన ఇంట్లో పుట్టిన సేవకుడైన ఎలియాజరు తనకు వారసుడు అవుతాడేమో అని అనుకున్నాడు. అతని ఆలోచన, నా సొంత కుమారుడు లేడు కాబట్టి నా ఇంటి సేవకుడే నా వారసుడు అవుతాడు అనే మాట మనకు కనిపిస్తుంది. 4వ వచనం, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడునని చెప్పాను. దేవుని యొక్క సమాధానం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ దేవుడు అబ్రాహాముతో చెప్తున్న మాట ఏంటంటే, ఆ యొక్క ఎలియాజరు యొక్క కుమారుడు నీకు వారసుడు అవ్వడు.
ఎందుకంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, అతడు నీకు వారసుడు కాడు, కానీ నీ శరీరము నుండి పుట్టిన వాడే నీకు వారసుడగును అని చెప్పాడు. దేవుని యొక్క వాగ్దానం ఇంకా స్పష్టమైందని మనకి ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే 15వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. ఇక్కడ నక్షత్రాలను లెక్కించు. దేవుడు అబ్రహామును బయటకు తీసుకొచ్చి అక్కడ నక్షత్రాలను లెక్కించడానికి చెప్పారు. తర్వాత నీ సంతానం ఇలానే ఉంటుంది అని వాగ్దానం కూడా చేశారు. నక్షత్రాల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అబ్రహాము తన చేతిలో ఏమి చూశాడు? ఏమీ లేదు. అతని ఇంట్లో ఇంకా శిశువు లేదు, కానీ ఆకాశంలో అనేక నక్షత్రాలు ఉన్నాయి. దేవుడు అతనికి కనిపించని భవిష్యత్తును కనిపించే నక్షత్రాల ద్వారా గుర్తు చేశాడు. దేవుని యొక్క వాగ్దానం మరియు మన పరిస్థితి మనం అవగాహన చేసుకుంటే గనక, మన పరిస్థితి నాకు ఏమీ కనిపించడం లేదు అని మనకు అనిపిస్తుంది. దేవుని వాగ్దానం నేను చేస్తాను, నేను నీతో ఉన్నాను అనే మాటలు మనకు దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. విశ్వాసం అంటే మన పరిస్థితుల కంటే దేవుని మాటను గొప్పదిగా చూడను. అది 6వ వచనం మనం చూసినట్లయితే గనక, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇక్కడ మనకి విశ్వాసం అలాగే నీతి మనకు కనిపిస్తుంది. ఇది మొత్తం అధ్యాయంలోని అత్యంత ప్రాముఖ్యమైన వచనం. అతడు యెహోవాని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దీన్ని బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే అబ్రహాము గొప్ప పని చేయలేదు, యుద్ధం చేయలేదు, పెద్ద బలి కూడా ఇవ్వలేదు, తనను తాను నీతిమంతుడిగా నిరూపించుకోలేదు. అతను దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. మనకి ఇక్కడ సువార్తతో ఒక సంబంధం అనేది మనకు కనిపిస్తూ ఉంది. అదేంటంటే, ఇదే సత్యాన్ని కొత్త నిబంధనలు కూడా బలంగా బోధిస్తుంది. అదేంటంటే, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాము విశ్వాసాన్ని ఉదాహరణగా తీసుకుంటుంది. మనము దేవుని ముందు నీతిమంతులుగా నిలబడేది మన మంచి పనుల వల్ల మాత్రమే కాదు, కానీ క్రీస్తుపై విశ్వాసం ద్వారా, యేసుక్రీస్తు చేసిన కార్యంపై విశ్వాసం మన రక్షణకు కేంద్ర బిందువుగా మనకు కనిపిస్తూ ఉంది. అదే 7వ వచనం మనం చూసినట్లయితే కనుక, మరియు ఆయన నీవు ఈ దేశమును స్వంతరించుకున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చి యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, ఇక్కడ దేవుడు అబ్రహామునకు గుర్తు చేశాడు ఏంటంటే, నేను నిన్ను ఊరు పట్టణం నుండి బయటకు తీసుకువచ్చాను, ఈ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి. దేవుడు చెప్పేది ఏంటంటే, నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది నేనే అని గతాన్ని గుర్తు చేస్తున్నాడు. అటు విధంగానే మనం కూడా మనకు గతాన్ని గుర్తు చేసుకోవాలి. కొన్నిసార్లు మన భవిష్యత్తు కనిపించదు, మన ఫ్యూచర్ ఏంటి అనేది మనకి ఒక ఆలోచన కూడా రాదు. అప్పుడు దేవుడు గతంలో చేసిన పనులను మనం గుర్తు చేసుకోవాలి. ఆయన మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలను గుర్తు చేసుకోవాలి. అబ్రహాము ఇలా అనుకోవచ్చు, దేవుడు నన్ను ఊరు నుండి బయటకు తీసుకువచ్చాడు అంటే ఇక ముందు ఆయన నడిపిస్తాడు అనే విశ్వాసం ఇంకా దృఢపడుస్తుంది అనమాట. అది 8వ వచనం మనం చూసినట్లయితే కనుక, అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనదనని నాకెట్లు తెలియనగా, అక్కడ మనకి ఒక ప్రశ్ననే కనిపిస్తుంది. అబ్రహాం అడిగిన మాట ఏంటంటే, ప్రభువైన యెహోవా నేను దాన్ని స్వాస్థ్యంగా పొందుతానని ఎలా తెలుసుకుందును? ఇక్కడ మళ్ళీ ప్రశ్న అడిగినట్లు మనం చూడొచ్చు, కానీ దేవుడు అతన్ని తిరస్కరించలేదు. ఇక మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటంటే, అబ్రహాము నాకు నమ్మకం లేదు అని దేవుని తిరస్కరించడం లేదు. అతను నీ వాగ్దానంపై నా విశ్వాసాన్ని బలపరచు అనే స్థితిలో ఉన్నట్లు మన యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అదే 9వ వచనం మనం చూసినట్లయితే, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యుద్ధకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేన్ని ఖండమును దాన్ని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. ఇక్కడ గమనించండి, నిబంధన కోసం సిద్ధం చేయబడిన బలి మనకు కనిపిస్తుంది. దేవుడు అబ్రాముకు కొన్ని జంతువులను తీసుకురమ్మని చెప్పాడు. 3 సంవత్సరాల ఆవు,
3 సంవత్సరాల మేక, 3 సంవత్సరాల పొట్టేలు, ఒక గువ్వ, ఒక పావురపు పిల్ల. అబ్రహాము వాటిని సిద్ధం చేశాడు. ఇక్కడ నిబంధన యొక్క నేపథ్యం ఏంటి అని మనం చూసినట్లయితే, ప్రాచీన కాలంలో నిబంధనను బలిగా ధృవీకరించే ఆచారాలు ఉండేవి. జంతువులను విడదీసి ఉంచడం ఒక గంభీరమైన ఒప్పందానికి సూచన కనిపించేది. ఇది ఈ నిబంధనను ఉల్లంఘిస్తే తీవ్రమైన పరిణామం ఉంటుంది అనే భావాన్ని కలిగి ఉండేది. సో అందుకే ఇక్కడ యొక్క మనకి నిబంధనను ఇక్కడ నిబంధన కోసం సిద్ధం చేసిన బలి మనకు కనిపిస్తుంది. అదే 11వ వచనం మనం చూసినట్లయితే, గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేశాను. పక్షులు ఆ మృతదేహాలపైకి వచ్చినప్పుడు అబ్రహాము వాటిని తరిమాడంటాను. ఇది అబ్రహాము నిబంధనను గంభీరంగా ఎదురుచూస్తూ సిద్ధంగా ఉన్నాడని చూపిస్తూ ఉంది. అదే 12వ వచనం, ప్రొద్దుడుంకపోయినప్పుడు అబ్రహాము గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని ప్రదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. ఇక్కడ 12వ వచనం మనం చూసినట్లయితే కనుక గాఢ నిద్ర మనకు కనిపిస్తుంది. సూర్యుడు అస్తమించబోతున్నప్పుడు అబ్రాహాముకు గాఢ నిద్ర వచ్చింది. అప్పుడు భయంకరమైన గొప్ప చీకటి అతనిపై పడింది. ఇది సాధారణ నిద్ర మాత్రమే కాదు, దేవుడు ఒక ప్రత్యక్షతను ఇవ్వబోతున్న సందర్భం. అదే 13వ వచనం మనం చూసినట్లయితే కనుక, ఆయన నీ సంతతి వారు తమది కాని ప్రదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ఇక్కడ ఈ 13-14 వచనాల్లో ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు ప్రవచనం మనకు కనిపిస్తుంది. దేవుడు అబ్రహాముకు చెప్పాడు ఏంటంటే, నీ సంతానం పరదేశంలో నివసిస్తుంది. వారు అక్కడ 400 సంవత్సరాల పాటు బాధపడతారు. తర్వాత దేవుడు ఆ జనాన్ని తీర్పు చేస్తాడు మరియు వారిని బయటకు తీసుకొస్తాడు. ఇది ఎవరి గురించి వ్రాయబడి ఉంది? ఇది తరువాతి కాలంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉండటం మరియు మోషే ద్వారా ఐగుప్తు నుండి బయటకు రావడంతో సంబంధం కలిగి ఉంది. అదే 15వ వచనం మనం చూసినట్లయితే కనుక, నీవు క్షేమముగా నీ పుత్రుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదు. ఇక్కడ దేవుడు అబ్రహాముకు నీవు సమాధానముగా నీ పితరుల దగ్గరికి వెళ్ళేదవు, అలాగే మంచి వృద్ధాప్యంలో సమాధి చేయబడతావు అని చెప్పేసి అక్కడ దేవుడు తండ్రిని దేవుడు వాక్యం చదివిస్తూ ఉన్నాడు. దేవుడు కేవలం జాతి భవిష్యత్తు మాత్రమే కాదు, అబ్రహాము వ్యక్తిగత భవిష్యత్తును కూడా ధైర్యపరుస్తున్నాడు. అదే 16వ వచనం మనం చూసినట్లయితే కనుక, అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాముతో చెప్పాను. దేవుడు 4వ తరంలో వారు తిరిగి వస్తారు అని చెప్పాడు. ఎందుకు వెంటనే కనాను ఇవ్వలేదు అని మనం చూసినట్లయితే, ఎందుకంటే అమోరీయులు దోషం ఇంకా సంపూర్ణం కాలేదు. ఇక్కడ దేవుని తీర్పులో కూడా ఆయన న్యాయం మరియు సహనం కనిపిస్తూ ఉంది. దేవుని న్యాయం మనం చూసినట్లయితే కనుక, దేవుడు వెంటనే తీర్పు ఇవ్వడం, ఆయన సహిస్తాడు, హెచ్చరిస్తాడు, అవకాశం కూడా ఇస్తాడు. కానీ పాపం నిరంతరం కొనసాగితే కనుక తీర్పు అనేది మన యొక్క జీవితంలో తప్పదు అనే విషయాన్ని ఈ యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అదే 17వ వచనం మనం చూసినట్లయితే, మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజు చున్నపోయి అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. పొగలు కమ్మిన కొలిమి మరియు మండుతున్న దివిటి, సూర్యుడు అస్తమించిన తరువాత పొగలు కమ్మిన కొలిమి, మండుతున్న దివిటి కనిపించాయి. అవి ఆ మొక్కల మధ్యగా వెళ్ళాయి. ఇది ఈ అధ్యాయంలోని అత్యంత గంభీరమైన దృశ్యం. దీని అర్థం ఏంటి అని మనం చూసినట్లయితే కనుక, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, అబ్రహాము నడవలేదు. దేవుని సన్నిధిని సూచించే సంకేతమే ఆ మొక్కల మధ్యగా వెళ్ళింది. దీని ద్వారా నిబంధనను స్థాపించడంలో దేవుని
నిబద్ధత ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ఈ వాగ్దానాన్ని నెరవేర్చేది చివరకు నేనే అనే మాటకు సాదృశ్యంగా ఈ యొక్క సూచన మనకు కనిపిస్తూ ఉంది. అదే 18వ వచనం మనం చూసినట్లయితే కనుక, ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా కెనీయులను, కనిజీయులను, కద్మోనీయులను మనకు కనిపిస్తూ ఉంటారు. అది 18వ వచనం మనం చూసినట్లయితే కనుక, దేవుని నిబంధన ఆ రోజు యెహోవా అబ్రహాముతో నిబంధన చేశాడు మనకు కనిపిస్తూ ఉంది. అదేంటంటే, ఆయన అబ్రహాము సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. దేశ సరిహద్దులు కూడా వివరించబడ్డాయి. అదే ఆదికాండం యొక్క 19వ వచనం మనం చూసినట్లయితే కనుక, కెనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయియులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమున కిచ్చున్నానని అబ్రహాముతో నిబంధన చేశాను. ఇక్కడ అనేక ప్రజల పేర్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేంటంటే కెనీయులు, కెనిజ్జీయులు, కద్మోనీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయియులు, అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూసీయులు. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన భూవాగ్దానం ఎంత విస్తృతమైనదో ఇది మనకు చూపిస్తూ ఉంది. ఈ ఆదికాండం 15వ అధ్యాయంలో ఒక ప్రధానమైన సందేశం మనకు కనిపిస్తుంది. అది ఏంటంటే, ఈ అధ్యాయాన్ని ఒక వాక్యంలో చెప్పాలంటే, దేవుని యొక్క వాగ్దానం ఆలస్యం కావచ్చు కానీ విఫలం కాదు అనే విషయాన్ని మన యొక్క అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అబ్రహాముకు సంతానం లేదు, కానీ దేవుడు నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఉంటుంది అన్న మాట మనకి ఒక అధ్యాయం మనకు కనిపిస్తూ ఉంది. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే కనుక, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇది కొత్త నిబంధనలో సువార్తను అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైన వచనంగా మనకు కనిపిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మరియు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనకి ప్రస్తావిస్తాయి. అదేంటంటే, అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. మనం యేసుక్రీస్తులో దేవుని రక్షణ వాగ్దానాన్ని నమ్ముతాము. కాబట్టి రక్షణకు పునాది మన స్వంత పరిపూర్ణత కాదు, దేవుని యొక్క కృప మరియు విశ్వాసం అనేది మనకు ఈ యొక్క వాక్యం ద్వారా మనకు కనిపిస్తుంది. మన జీవితంలో కూడా ఈరోజు మీ జీవితంలో ఏదైనా వాగ్దానం ఆలస్యం అవుతున్నట్లయితే కనుక, అటు విధంగా అనిపిస్తూ ఉంటే కనుక మీరు ఇలా అనుకుంటున్నారా? అయితే ప్రభువా నీకెంత కాలం అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉన్నారా? అయితే అబ్రహామును గుర్తు చేసుకోండి. అతను కూడా ఎదురు చూశాడు, కానీ దేవుడు అతనితో భయపడకు అన్నాడు. అందుకే మీ పరిస్థితి చూసి నిర్ణయం తీసుకోకుండా దేవుని వాగ్దానాన్ని చూసి మనం విశ్వసించాలి. ఆయన యొక్క వాగ్దానమైన ఆయన యొక్క పనిలో ఆయన ఏ విధంగా చేస్తున్నాడు అనే ఆలోచన కలిగి, ఆయన పట్ల విశ్వాసం కలిగి మనం జీవించాలి. ముగింపు ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ నామమున లెక్కలేని వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన గడిచిన కాలము సమయమును సజీవ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకే వందనాలు. ఈరోజు ఈ యొక్క ఆదికాండం 15వ అధ్యాయం ద్వారా నీ వాగ్దానాల విశ్వసనీయతను మాకు చూపించినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా భయాల మధ్య భయపడకు అని నీ స్వరం వినేలా మమ్మల్ని చేయండి ప్రభువా. నేనే నీ కవచము అనే నీ మాటను మా హృదయంలో ఉండే విధంగా, భద్రపరుచుకునే విధంగా మమ్మల్ని చేయండి ప్రభువా. మాకు కనిపించని పరిస్థితుల్లో కూడా నీ వాగ్దానాన్ని నమ్మే విశ్వాసాన్ని, అటువంటి దృఢమైన విశ్వాసాన్ని మాకు దయచేయండి. అబ్రాహాములాగా నేను నమ్మి అది నీకు ఇష్టమైన విశ్వాసంగా ఉండేలా మమ్మల్ని నడిపించండి. మా ప్రార్థనలకు సమాధానం ఆలస్యం అయినప్పుడు నిరుత్సాహపడకుండా నీ సమయాన్ని నమ్మే సహనాన్ని మాకు దయచేయండి. మా జీవితంపై నీ నిబంధనను, నీ కృప, నీ వాగ్దానం నిలిచి ఉంటాయని గుర్తుంచుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి. యేసుక్రీస్తు ద్వారా మాకు లభించిన రక్షణ కోసం ప్రత్యేకంగా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితాలు నీ వాగ్దానాలపై నిలిచిన విశ్వాస జీవితాలుగా ఉండే విధంగా మమ్మల్ని చేయండి. మీరు గొప్ప కార్యం మా జీవితంలో చేయండి. ఈ యొక్క వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరినీ మీరు దీవించండి, ఆస్వాదించండి. ఇంకా లోతైన విషయాలు మేము తెలుసుకునే విధంగా మాకు దయచేయండి ప్రభువా. మా కృపను దయచేయండి. నిత్యం మీరు మహిమ పొందుతారని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయం కలిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఆదికాండం 15వ అధ్యాయంలో మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది.
అదేంటంటే, దేవుని వాగ్దానం ఆలస్యం కావచ్చు, కానీ అది ఎప్పటికీ విఫలం కాదు. అబ్రహాము నక్షత్రాలను చూశాడు. అతనికి ఇంకా సంతానం లేదు, కానీ అతను దేవుడు చెప్పాడు కాబట్టి నేను నమ్ముతాను అని అన్నాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ప్రార్థన ఉంది, సమాధానం లేదు. వాగ్దానం ఉంది, నెరవేర్పు కనిపించదు. విశ్వాసం ఉంది, పరిస్థితులు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయి. అప్పుడు ఆదికాండం 15 మొదటి వచనాన్ని గుర్తు చేసుకోండి. భయపడకము, నేను నీకు కవచము. మీ పరిస్థితి మీ భవిష్యత్తును నిర్ణయించదు. దేవుని వాగ్దానమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా